ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోబోతున్నారు. 5,000 మందితో భారీ బందోబస్తు, 7 ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్, నేర నియంత్రణకు ప్రత్యేక చర్యలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్టోబర్ 3న ప్రారంభం కానున్న ఉత్సవాలు 12 రోజుల పాటు సాగనున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలకు సమయం ఆసన్నమైంది. 12 రోజుల పాటు సాగనున్న ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో దుర్గమ్మ దర్శనార్థం వస్తూ ఉంటారు. ఈ సందర్భంగా క్యూలైన్ల నిర్వహణతో పాటు నేర నియంత్రణకు సీసీ కెమెరాలు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాహనాల పార్కింగ్, భక్తుల కోసం సమాచార కేంద్రాలు, ఇలా అన్ని రకాల చర్యలకు నగర పోలీసులు సిద్ధమయ్యారు. వీఐపీల రాకతో సామాన్య భక్తులు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఉత్సవాలకు దాదాపు 5,000 మంది అధికారులు, సిబ్బందిని మోహరిస్తున్నారు. అమ్మవారి దర్శనార్థం సాధారణ రోజుల్లో రోజుకు 1,00,000 మంది చొప్పున మూలా నక్షత్రం రోజు 2.5 లక్షల మంది వరకు భక్తులు వస్తారని అంచనా. దసరా రోజు నిర్వహించే తెప్పోత్సవం సందర్భంగా 2 లక్షల మంది వరకు దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో కొండ పైన, దిగువన ట్రాఫిక్, భక్తుల రద్దీ నియంత్రణకు నగర కమిషనరేట్లోని సిబ్బందికి తోడుగా వివిధ జిల్లాల నుంచి పోలీసులను పిలిపిస్తున్నారు. 9 రోజుల పాటు ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రోజుకు 3 షిఫ్టుల్లో విధులు కేటాయించనున్నారు. సాధ్యమైనంత ఎక్కువ మందిని ఆలయం, దుర్గాఘాట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వినియోగించనున్నారు. భక్తుల రద్దీ తట్టుకునేలా పలు క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో తొక్కిసలాటకు తావు లేకుండా ప్రత్యేకంగా కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటిల్లో దాదాపు 15,000 మంది వరకు వేచి ఉండే అవకాశం ఉంది. ఇక ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటి దృశ్యాలను చూసేందుకు 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమ్ లో సిబ్బందికి విధులు కేటాయిస్తున్నారు. లక్షల్లో భక్తులు వస్తున్నందున నేరస్తుల కదలికలపైన నిఘా ఉంచబోతున్నారు. చోరీలను నియంత్రించేందుకు సీసీ కెమెరాలు, సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీస్ సిబ్బందిని నియమించనున్నారు. అవసరమైన చోట్ల డ్రోన్లతోనూ నిఘా పెట్టుకున్నారు. అంతర్రాష్ట్ర, అంతర్జిల్లాల దొంగలు వచ్చే వీలున్నందున వారిని పసిగట్టి అదుపులోకి తీసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు వృద్ధులు, దివ్యాంగుల సౌకర్యార్థం పోలీసు, సేవాదళ్, వాలంటీర్లను అందుబాటులో ఉంచుతున్నారు. అటు ఆలయానికి సొంత వాహనాల్లో వచ్చే భక్తుల సౌకర్యార్థం సమీపంలో పలుచోట్ల పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. అలాగే భక్తుల సౌకర్యార్థం వివిధ చోట్ల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సమాచార కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా ఉత్సవాలు జరిగినన్ని రోజులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.